హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హెలికాప్టర్ మనీ గురించి తెలుసుకుందాం. అమెరికాకు చెందిన ఆర్థికవేత్త ఫ్రెడ్మ్యాన్ 1969లో హెలికాప్టర్ మనీ విధానాన్ని ప్రతిపాదించాడు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆర్థిక వ్యవస్థ తారస్థాయికి చేరినప్పుడు, ప్రజల దగ్గర కొనుగోలు శక్తి తగ్గినప్పుడు డబ్బు కట్టల్ని హెలికాప్టర్లో పెట్టుకొని ఆ డబ్బుల్ని ప్రజలకు ఉచితంగా వదులుతుంటారు. ప్రజలు దాన్ని తీసుకుంటారు. మనకి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిరాశ్రయులైన బాధితులకు హెలికాప్టర్ నుంచి ఫుడ్ ప్యాకెట్ని ఎలాగైతే ఇస్తామో అలానే డబ్బుల్ని కూడా ఈ ప్రాసెస్లో ఇస్తాము. ఈ హెలికాప్టర్ మనీని ప్రజలు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికోసం ఆర్బీఐ డబ్బుల్ని అధిక మొత్తంలో ప్రింట్ చేస్తుంది. హెలికాప్టర్ మనీ అనేది చాలా ప్రమాదకరమైన ఆలోచన. జింబాబ్వే, వెనెజులాలో అధిక మొత్తంలో నగదుని ఆర్థిక వ్యవస్థలోకి పంపినప్పుడు ప్రతికూల ఫలితాలే వచ్చాయి. వీరి కరెన్సీ వాల్యూ పడిపోయి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. 2016లో జపాన్ కూడా హెలికాప్టర్ మనీ విధానాన్ని ట్రై చేయగా అక్కడ వ్యతిరేకత రావడంతో దాన్ని ఉపసంహరించుకుంది. చాలామంది ఆర్థికవేత్తలు చెప్పేదేంటంటే, మన దగ్గర ఏ ప్రత్యామ్నాయం లేనప్పుడు ఆఖరి ప్రత్యామ్నాయంగా ఈ విధానాన్ని ఉపయోగించాలని చెబుతుంటారు.